వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాలో వైఎస్ఆర్సీపీ హయాంలో బడా కుట్ర జరిగినట్లు ఏడాది పాటు దర్యాప్తు జరిపిన సిబిఐ సిట్ తేల్చింది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే దాన్ని పసిగట్టింది. 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డైరీల సంస్థలు, ఇక ప్రభుత్వ అధికారులు, లాజిస్టిక్ ఆపరేటర్లు, హవాలా మధ్యవర్తుల నెట్వర్క్ గొలుసును 10కి పైగా రాష్ట్రాల పరిధిలో వెలికితీసింది. అంటే తీగలాగితే డొంక గదిలిందనమాట. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏర్పరిచిన సిట్ తన దర్యాప్తులో తేల్చిన అంశాలపై తుది ఛార్జ్షీట్ ని ఈ నెల 23న నెల్లూరు ఏసీపీ కోర్టులో సమర్పించిన సంగతి అందరికీ తెలిసిందే. 2019 నుంచి 2024 మధ్య టీటీడీకి సరఫరా అయిన నెయ్యి నమూనాల్లో నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉన్నట్లు గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ప్రయోగశాల విశ్లేషణలో తేలిందని సిట్ వెల్లడించింది. భగవాన్పూర్లోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్లో 2019 నుంచి 2024 వరకు 68,17,000 కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ తెలిపింది. అందులో 59,71,000 కిలోలను ఆగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో టీటీడీకి సరఫరా చేశారని పేర్కొంది. తద్వారా 234,51,00,000 రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఇక బోలేబాబా డైరీ ప్రతినిధులు, నిందితులైన పోమిల్ జైన్, విపిన్ జైన్లు కల్తీ నెయ్యి తయారీ కోసం తమ అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్ కంపెనీ, హర్ష ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కల్తీ నెయ్యి తయారీ కోసం కోల్కతాలోని బుజ్డే రిఫైనరీస్ లిమిటెడ్, ఇతర సంస్థల నుంచి పామ్ కెర్నెల్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ కొన్నారు. అరిస్టో కెమికల్స్ నుంచి లాక్టిక్ యాసిడ్, సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్, శివాన్సీ ట్రేడింగ్ కంపెనీ జిఆర్ ఇంప్లెక్స్ నుంచి ఎసిటిక్ యాసిడ్ ఎస్టార్, మోనోగ్లిసరైడ్స్ వంటి రసాయనాలను సేకరించారు. పోమిల్ జైన్, విపిన్ జైన్ వారి ఉద్యోగులైన మోహన్ రాణా, సంజయ్ చౌహాన్, ఆశీష్ రోహిలాలతో కలిసి కల్తీ నెయ్యి తయారు చేశారు. పాలు, వెన్న వంటివి సేకరించకుండా పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పామాలిన్ ఆయిల్ అతి తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపి రసాయనాలు జోడించి ఈ కల్తీ నెయ్యి తయారు చేశారు. ల్యాబ్ పరీక్ష విలువ సర్దుబాటు, నెయ్యి వాసనలు వచ్చేందుకు ఈ రసాయనాల్ని కలిపినట్టుగా తెలుస్తోంది. ఇక గుజరాత్లోని ఎన్డీడీ కాప్ ఆనంద్ సంస్థ 2025 నుంచి మార్చి 27న ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని ధృవీకరించింది. టీటీడీ సేకరించిన నెయ్యి నమూనాల్లో ప్రధానంగా పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ ఉందని, అలాగే బుచ్చారిక్ యాసిడ్ నిర్దేశిత ప్రమాణం కంటే తక్కువగా ఉందని పేర్కొంది. కొవ్వులు కనిపించలేదని, అందువల్ల జంతువుల కొవ్వు ఉండే అవకాశాలు చాలా తక్కువని వివరించింది. హర్ష ఫ్రెష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, బోలేబాబా ఒరోగానిక్ డైరీ ప్రైవేట్ సంస్థలకు టీటీడీ నెయ్యి టెండర్లలో పాల్గొనే అర్హతే లేదని, నకిలీ పత్రాలతో టీటీడీ టెండర్లలో పాల్గొన్నట్లు అభియోగ పత్రంలో స్పష్టం చేసింది. నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పిఏ హోదాలో ఉన్న చిన్నప్పన్న టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ల విషయంలో కీలకంగా వ్యవహరించారని అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. కిలో నెయ్యికి 25 రూపాయల చొప్పున లంచం తీసుకున్నారని పేర్కొంది. పోమిల్ జైన్ అలా చెల్లించడానికి నిరాకరించగా నాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ తనిఖీ సమయంలో బోలేబాబా డైరీపై అనర్హత వేటేయించారని సిట్ వెల్లడించింది. 2022 ఏప్రిల్, మే నెలల్లో సుబ్రహ్మణ్యం నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే వారి వివరాలను చిన్నప్పన్న ముందే తీసుకున్నారని తెలిపింది. కొనుగోళ్ల వ్యవహారాలు టీటీడీ బోర్డు నిర్ణయాల కన్నా ముందే సుబ్రహ్మణ్యం నుంచి చిన్నప్పన్న మెయిల్కి వెళ్లేవని వివరించింది. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కి 35% సరఫరా ఆర్డర్లు అధిక ధరలకు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండీ జగన్మోహన్ గుప్తా నుంచి చిన్నప్పను 50 లక్షల లంచం తీసుకున్నారని సిట్ వెల్లడించింది. టీటీడీ అధికారులు సుబ్రహ్మణ్యం, నటేష్ బాబు, అనిల్ కుమార్, ఈశ్వర్ రెడ్డి సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ నివేదికల్లో కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు తేలినా ఆ నివేదికలు ఉన్నతాధికారులకు పంపించకుండా దాచిపెట్టారని స్పష్టం చేసింది. దేవుడినే దోచుకుంటున్నారు అంటే వీళ్ళు సామాన్య జనాన్ని ఎంత దోచుకొని ఉండాలి? వీళ్ళకు పుట్టగతులుండవు. అవునంటారా కదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 మన ఛానల్సే. దేశం కోసం, ధర్మం కోసం ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రారంభించిన ఛానల్స్. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి
అని ప్రతిరోజు పోరాడుతున్న నా సంకల్పానికి అండగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.